వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీథింగ్ అండ్ మోర్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ. ఇప్పుడు మనం టమాటో చట్నీని ఎలా చేయాలనో తెలుసుకుందాం. ముందుగా ఒక బాండీని పెట్టి హీట్ చేసిన తర్వాత అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటో ముక్కల్ని ఆ ఆయిల్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా హీట్ చేసిన తర్వాత అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి బాగా మగ్గించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించాలి. అందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత పొట్టు తీసిన వెల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్నర వరకు కారం వేయాలి. స్పూన్నర వరకు ఉప్పు వేసి టమాటో మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసి మరియు చిటికెడంత పసుపు వేసి బాగా మగ్గించాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ టమాటో ముక్కల్ని ఒక లిడ్ పెట్టి బాగా మగ్గించాలి. ఇలా టమాటో ముక్కలు దగ్గరికి వచ్చే వరకు మగ్గించిన తర్వాత ఆ టమాటో మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ టమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత బాగా మిక్సీని పట్టించాలి. మిక్సీ పట్టించిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి పోపు కోసం ఆవాలు, జీలకర్ర మరియు ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఇలా పోపు పెట్టిన తర్వాత మిక్సీ చేసిన టమాటో మిశ్రమాన్ని ఆ పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే, ఎంతో రుచికరమైన టమాటో చట్నీ రెడీ. ఈ టమాటో చట్నీ చపాతీకి మరియు అన్నంకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ గీట మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.